ఇక లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల సందడితో సికింద్రాబాద్ ప్రాంతం మారుమోగుతోంది. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు భక్తితో వస్తున్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. లష్కర్ బోనాల జాతర ఎలా జరుగుతోందని జోగిని రాధికతో ఆలయ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రమ్య ఫేస్ టు ఫేస్. బోనాల పండుగ అంటేనే ముందుగా బోనం. సో ఆ బోనానికి పసుపుతోని మొత్తం రాసి దాని తర్వాత ఆ చుక్కలు పెట్టేసి దాన్ని అలంకరించి ముఖ్యంగా వేపాకులు కట్టి మరీ అలంకరిస్తారు కదా. ఆ బోనం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది మనం చెప్తారా? ముందుగా పూర్వంలో మొట్టమొదటి నుంచి కుండల్లో చేసేవారు, దాని తర్వాత ఆ మట్టి పాత్రలో చేసేవాళ్ళు, తర్వాత కొంతమంది ఇత్తడి పాత్రలలో చేస్తారు, రాగి పాత్రలలో చేస్తారు. ఇప్పుడు కొంతమంది వెండి దాంట్లో, కొంతమంది బంగారు పాత్రలలో కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఎవరి సోమతకు తగ్గట్టు అమ్మవారికి బోనం సమర్పించే దాంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే వెనకటి నుంచి మట్టి కుండలో విశిష్టతగా అమ్మ, ఆ మట్టి కుండ ఎలా అంటే అమ్మ గర్భం ఎలాగైతే ఉంటుందో ఆ తల్లి ఒక రూపాన్ని ఆ కుండను అలా పూజించి అమ్మవారికి అందులో నైవేద్యాన్ని పెట్టి తీసుకెళ్ళి సమర్పించే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది అన్నమాట. ఏదైతే అమ్మవారికి ఆ బోనం సమర్పిస్తారో ఆ బోనం సమర్పించేటప్పుడు చేసే ఒక ఏదైనా విశిష్టత చాలా బాగుంటుంది. ఆ బోనం బూదియడం కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, రకరకాల రంగులతో కానివ్వండి, చెమ్కీలతో కానివ్వండి, అమ్మవారి ప్రమిదలు, అమ్మవారి రూపాలతో కానివ్వండి, రకరకాలుగా అలంకరణ చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. సో అమ్మవారు మన శరీరంలోకి వచ్చారు అంటే అది చాలా గ్రేట్ థింగ్ కదా. సో అలాంటి సందర్భాలు, సో అమ్మవారు మీ బాడీలోకి అంటే వచ్చిన సందర్భాలలో మీకు గుర్తున్న విషయాలు ఏమైనా ఉంటుందా? ఏమైనా ప్రత్యేకంగా బాడీకి శక్తి పుంజుకున్నట్లుగా అనిపిస్తుందా? అంటే అమ్మ శక్తి పట్టుకనే మేము ఆ బోనం ఎత్తుకొని అలా చేతిలో వదిలేసి నృత్యం చేస్తూ ఆ గుడి వరకు వెళ్ళి మేము అమ్మవారికి సమర్పిస్తాము. అమ్మ శక్తి లేని మేము ఏం చేయలేము. ఆ వైబ్రేషన్ కానీ ఆ పవర్ కానీ మేము అమ్మను ఆవగించుకొని ఆ ట్రాన్స్లో అలా మేము వెళ్ళి సమర్పించే దాంట్లో మేము చాలా ప్రత్యేకంగా ఉంటాము. ఏదున్నా మేము అమ్మవారి మీద భారం వేసి ఆ బోనం స్టార్ట్ చేసి అమ్మవారికి తీసుకెళ్ళి సమర్పిస్తాం. జోగినీలకు బోనాల పండుగ అంటే చాలా ప్రత్యేకత కాబట్టి మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు బోనాల పండుగ ఎప్పుడు వస్తుందా అంటూ? అంటే అందరూ 12 నెలల్లో ఒక నెల బోనాల పండగ. కాకపోతే మాకు ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో మధ్యలో అడపదడప కూడా ఎవరైనా ఇళ్ళల్లో పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నా, మొక్కులున్నా, మా దగ్గరకు ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా మేము అమ్మవారి దగ్గర ముడుపులు కట్టించి కూడా బోనాలు చేపిస్తూ ఉంటాం. కాబట్టి ఏడాది మొత్తంలో మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాం అమ్మవారికి బోనాలు. కాబట్టి మాకు చేసినప్పుడల్లా ప్రత్యేకంగానే ఉంటుంది. అమ్మకు బోనం సమర్పించే దాంట్లో మేము చాలా నిష్టగా మేము ఆనందంగా చేయాలని మాకు ఒక కోరిక. అమ్మవారి ఎలా అయితే అమ్మవారు అలంకరించుకుంటుందో మేము అలా అలంకరించుకొని ఆమెకు బోనం తీసుకెళ్లే దాంట్లో మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తాం. సో ఇక్కడ అమ్మవారిని ఊరేగింపు చేసినప్పుడు ముందుగా పోతరాజు ఉంటారు ఊరేగింపుకు ముందు. సో ఆ పోతరాజు ఇలా కొట్టుకుంటూ, అలాగే ఆ డోలు, ఆ సప్పుళ్ళు, అంతమంది జనాలు, ఆ వైబ్రేషన్, అమ్మవారిని వెనకాల ఉండి అంటే ఆయన పోతరాజు ముందుండి అమ్మవారిని వెనకాల నుంచి తీసుకొని వస్తున్నట్లయితే చూడటానికి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ ఊరేగింపు గురించి మీరేమైనా చెప్తారా అండి? ఈ యొక్క ఆషాఢ మాసంలో మరి పోతరాజులు అనగా వాళ్ళు అమ్మవారికి అన్న స్వరూపంగా భావిస్తారు. ఎప్పుడైతే మనకు తోబుట్లకు అన్నయ్య ఎట్లాగా ఉంటారో అలా అమ్మవారి కూడా ముందు వాళ్ళు నృత్యం చేసుకుంటూ అమ్మవారికి ఎలాంటి ఆటంకాన్ని రాకుండా ఆ యొక్క నృత్యం చేస్తూ వాళ్ళు ఆ యొక్క తాళ్ళు పట్టుకొని నృత్యం చేస్తూ అమ్మవారికి ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారిని చక్కగా ఊరేగింపిస్తూ ప్రతి వాళ్ళు కూడా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు అక్కడ ముందు నాట్యం చేస్తూ డప్పుల సప్పులతో అలా తీసుకెళ్తుంటారు అమ్మవారిని. సో చూస్తున్నారు కదండి, జనరల్గా మన తోబుట్టువులు మనకి ఎంత ఇంపార్టెంట్. మన లైఫ్లో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే వాళ్ళు ముందుండి మనకి ఎలాంటి కష్టం రాకుండా తీసుకొని వెళ్ళడంలో తోబుట్టువులే ముందుంటారు అని ఈ ఒక చిన్న ఆధ్యాత్మిక రూపంలో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ మీరండి ఇప్పుడు జోగినిలు అంటే బోనాల పండుగ వచ్చింది అంటే అందంగా ముస్తాబై, అందంగా తయారై, ప్రతి చూడడానికి
అరే మహాలక్ష్మి లాగున్నారే అనే విధంగా కనిపిస్తూ ఉంటారు కదా. సో మీరు దీనికి రెడీ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటారు అండ్ మీరు రెడీ అవ్వడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి బోనాల సమయాలలో? మా కట్టు బొట్టు మేము కట్టే చీర కానీ, మేము వేసే గాజులు కానివ్వండి, బొట్టుకు పెట్టే బొట్టు విధానం కానివ్వండి, అన్నీ కూడా అమ్మవారికి సంకల్పించేలాగా ఉంటాయి. మేము అంతా అలా అలంకరించుకొని అందరిలో మేము ఆ బోనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ అమ్మనే సాష్టాంగం వస్తుందేమో అన్నట్టు వందల చేతులు లెగిసి మాకు దండం పెడుతూ ఉంటారు. అంటే అమ్మనే ఆవగించి అమ్మనే బోనం ఎత్తుకొని వస్తుందని భావిస్తారు. కాబట్టి అందరికీ కూడా మేము ఆశీర్వచనం ఇస్తాము. బోనం ఎత్తుకున్నప్పుడు అందరూ కూడా బాగుండాలి, రాష్ట్రం కూడా సురక్షితంగా ఉండాలి, అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మకు మేము బోనం సమర్పిస్తాము. బోనాలకి హైదరాబాద్లో లక్షల మంది వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, తొక్కిసలాటలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అంతమంది చూస్తూ ఉండగా మీరు బుట్ట బొమ్మలాగా రెడీ అయ్యి ఆ బోనాలను ఎత్తుకొని ఆ సప్పుళ్ళకి ఏదైతే ఉందో ఆ సప్పులకు తగ్గట్టుగా మీరు ఆ నృత్యాలు చేస్తూ ఉంటే ఆ సమయంలో మీకు ఏమనిపిస్తుంది? అంటే మళ్ళీ అడుగుతున్నానని కాదు, బట్ అది ఎన్నిసార్లు చెప్పినా కానీ లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఆ సంబరాలు అనేది మన గుండెలో అలా శక్తిని నింపుతూ ఉంటుంది. అది ఒక స్పెషల్ ఫీల్ అన్నమాట. అది అందరితో జరగదు. ఎందుకంటే ఇంట్లో నుంచి ఎవరైతే మహిళలు బోనాలు ఎత్తుకొని వస్తారో చిన్న చిన్న పాత్రలలో తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మేము అంతంత బరువులు ఎత్తుకొని ఆడుతూ పాడుతూ అమ్మవారి గుడికి పోయేదాకా మేము అంతా నిష్టగా ఉంటాం. కాబట్టి మేము చాలా అమ్మవారికి స్పెషల్గానే చేస్తామని చెప్పాలి. ఆ స్పెషాలిటీ మేమనే కాదు, చూసే వాళ్ళకి కూడా అందరికీ కూడా ఆ ఫీల్ అనేది వస్తుంది. వీళ్ళు ఎలా ఇంత చేస్తారు, మేము ఈ చిన్న పాత్రల్లో తీసుకొని వెళ్ళి సమర్పించే దాంట్లోనే మేము ఇన్ని ఇబ్బందులు పడతాం, ఇంత బరువులు ఎత్తుకొని వీళ్ళు ఎలా వస్తారు అని చూసే కళ్ళకి కానీ నార్మల్ జనాలకు కానీ అందరికీ అలా ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. సో మీరు లాస్ట్ టైం జరిగిన బోనాలలో ఫీల్ అయిన దానికి లేకపోతే సంబరపడ్డదానికి ఈసారికి ఏమన్నా చేంజెస్ ఉందా అమ్మవారి టెంపుల్లో కానీ లేకపోతే ఈ విధి విధానాలలో కానీ? సో ఆ జాగ్రత్తలు కట్టుదిట్టం చేస్తున్నారా? గతంలో రకరకాల ప్రభుత్వాలు ఉండే రకరకాల ఇబ్బందులు పడ్డాము. కాకపోతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జోగినీల పైన ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. ఎండోమెంట్ ఆఫీస్లో మీటింగ్లు అవి కండక్ట్ చేసి మా కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు అవి ఏర్పాటు చేసి శైలజారామయ్య గారి కానివ్వండి, అలాగే కమిషనర్ హనుమంతరావు గారు కానివ్వండి, అలాగే మాకు ఒక నోడల్ ఆఫీసర్గా హేమావతి గారిని పెట్టి ఇక్కడ మాకు ఏవైతే నీడ్ ఫెసిలిటీస్ ఉన్నాయో బోనాల్లో మేము ఇంత అందంగా అలంకరించుకొని అమ్మకు బోనం సమర్పించే దాంట్లో మేము ప్రతి ఏటా వస్తాం. కాబట్టి మాకు ఇక్కడ అన్నీ బాగా జరగాలని ప్రత్యేకంగా ఈసారి ఏర్పాట్లు చేసే ముందు మాకు కూడా ఏమైతే కావాలో అవన్నీ అడిగి చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంకి మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు బోనాలు వస్తున్నాయి అన్నప్పుడు కానీ లేకపోతే మీరు అమ్మవారిని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏవైనా సందర్భాలలో అరే నిజంగా అమ్మవారు ఉన్నారే, అసలు ఇంత పెద్ద సమస్య నుంచి నేను బయటపడతాను అని నేను అనుకోలేదు, లేకపోతే అమ్మవారిని తలుచుకోగానే ఈ సమస్య ఇలా అనుకున్నది అలా అయిపోయింది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే మీరు షాక్కి గురైనవి? మా దగ్గరకు వచ్చిన వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తారు. మాకు వీక్ డేస్లో ఇంట్లో టెంపుల్ ఉంది, మేము పీట కూర్చోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం కానీ, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కానీ కావడం కానీ, ఏమైనా వ్యాధుల నుంచి చాలా రోజుల నుంచి బాధపడే వాళ్ళు కూడా వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కొన్ని మెడిసిన్ ద్వారా తగ్గనివి కూడా కొంతమందికి మేము బొట్టు పెట్టినా, మేము నిమ్మకాయ ఇచ్చినా మంచి జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆ అమ్మవారి సేవలో మేము కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మేము చాలా ఇదిగానే భావిస్తున్నాము. సో అమ్మవారు మీ ఒంటిలోకి వచ్చినప్పుడు కానీ అంటే పూనినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి సమస్యలు చెప్తే ఆ సమస్యలకు మీరు పరిష్కారం చెప్పి మీరు చెప్పిన దాంతోనే ఆ పరిష్కారం అవుతే వాళ్ళు చూపించే ఆనందం కావచ్చు, వాళ్ళ ఆనందం మీరు చెప్తేనే ఇది అయింది అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగా ఆ ప్రత్యేక శక్తులు నాలో ఉన్నాయా అన్న అభిప్రాయం మీలో వ్యక్తమవుతుందా? అలా నాకు కూడా చాలాసార్లు నాకు ఎక్స్పీరియన్స్ అవ్వింది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చెప్పింది జరగడము, మళ్ళీ వాళ్ళు నాకు వచ్చి చెప్పడము, ఆ జరిగిన తర్వాత కూడా వాళ్ళు మాకు ఏదైనా మాకు రిటర్న్లో కూడా ఇవ్వడము, మీ దగ్గరకు వచ్చినందుకు మాకు ఈ మంచి జరిగింది, అమ్మవారికి ఇది చేయండి అది చేయండి అని చాలా రకరకాల మంది రకరకాలు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనం కోసం వస్తారు. జోగిని బ్లెస్ చేస్తే జరగంది కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము అమ్మవారితో బ్లెస్డ్ ఉంటాము, మా బ్లెస్సింగ్స్ అందరికీ మేము ఇస్తాం కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ మంచి జరుగుతుందన్న ఒక భావం.
సో రేపు వచ్చేసి ఇంకా తెలుసు మనందరికీ లక్షల మంది వస్తూ ఉంటారు. అక్కడ చాలామంది రావడం వల్ల అక్కడ రద్దీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో జోగి నెలకు ప్రత్యేకంగా ఏమైనా ఇలాంటి ఈ సమస్యలు అంటే సాధారణ ప్రజలకు కలిగే సమస్యలన్నీ కలగకుండా ఉండేందుకు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఏర్పాటు చేశారా? గతంలో క్యూ లైన్లు అనేటివి అందరికీ ఒకటే, బోనాలు ఉన్న వాళ్ళకి, భక్తులకి, అలాగే సాధారణ మహిళలకి అందరికీ ఒకటే క్యూ లైన్లో పంపించేవాళ్ళు. ఈసారి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే బోనాలు సమర్పించే దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ముందుగా అందరికీ మీటింగ్లు అవి ఏర్పాటు చేసి అన్నీ కూడా అక్కడ మంచిగా జరిగే విధంగానే చూస్తున్నారు. సో ఓకే అండి. సో మీరు ఇంకా ఏమైనా అంటే బోనాలు రాబోతున్నాయి కదా, మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు రేపటి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను గోల్కొండలో కూడా మొట్టమొదటిసారి నేను బోనం అమ్మవారికి సమర్పించడం, దాని తర్వాత మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో కూడా అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించాను. దాని తర్వాత రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి వెండి బోనం సమర్పించబోతున్నాను. ప్రతి ఒక్కటి నేను అమ్మవారికి సేవలో ఉన్నా కాబట్టి నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఏడాది మొత్తంలో నేను బోనాల పండగ కోసం చాలా వెయిట్ చేస్తాను. బోనాలు అంటే నాకు చాలా ఇష్టం. బోనం అమ్మవారికి సమర్పించడం నాకు చాలా ఆనందం. ఓకే అండి. సో చూస్తున్నాం కదండి, బోనాల పండుగ అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా ప్రత్యేకంగా జోగినులకి ఎంత స్పెషల్ అండ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మేడం చెప్పారు. సో అందరూ బోనాల కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి టెంపుల్.